హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కస్టర్డ్ సేమియా స్వీట్ అండి. వీటిని కూల్గా చల్లగా తిన్నా బాగుంటుంది, లేకంటే వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన ప్రొసీజర్ అండి, ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ అండి, కాజు బాదాము, ద్రాక్ష అండి, వీటిని సన్నగా కట్ చేసేసుకొని ఇలా వేయించుకోవాలండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత దాంట్లోకి 1 కప్పు సేమియా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్టెడ్గా ఫ్రై అయ్యే వరకు చిన్నగా మంట పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 లీటర్ పాలండి, 1/2 లీటర్ పాలు వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలండి. సేమియా ఉడికిపోతుంది. తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. అలాగే 1 కప్పు షుగర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి, ఇది వెనీలా ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్. కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలిపేసుకొని దీంట్లోకి పాలలో వేసేసుకొని కలుపుకొని బాండ్లీలో వేసి కలుపుకోవాలండి. కొద్దిగా సన్న మంట మీద పెట్టి కలుపుకోవాలండి. కొద్దిగా థిక్నెస్ వస్తుందండి మనకి. దీన్ని మనం కూల్గా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎండాకాలం పర్ఫెక్ట్ తినొచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.